డాలర్ పైన మొదటిసారి విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. అందుకే మీకు చైనా లాంటి దేశాలు తన యువాన్ను ఇంటర్నేషనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ మన భారతదేశం కూడా రూపాయిని అంతర్జాతీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి కారణం ఇది. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయల్లో లోన్లు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఇప్పుడు పక్కనున్న నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలకు మనం రూపీస్లో లోన్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాం. తర్వాత క్రయ విక్రయాలు, ఆయిల్ క్రయ విక్రయాలు మన ఇరాన్తో, రష్యాతో మన కరెన్సీలో చేసుకోవడానికి ముందుకు వచ్చాం. చైనా వాడు సౌదీ అరేబియాతో యువాన్లలో చేసుకోవడం మొదలుపెట్టాడు. అందువల్ల ఇలా ప్రపంచం అంతా కూడా ఎప్పుడైతే డాలర్ను అమెరికా ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టిందో డాలర్ పైన వారికి కాన్ఫిడెన్స్ చెదరి ప్రత్యామ్నాయాలు ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో భాగమే బ్రిక్స్ సమావేశంలో రష్యా బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన చేసింది. అది ఎక్కడా మొదలు కాలేదు, కానీ రష్యా ప్రతిపాదన చేయడానికి కూడా కారణమైంది. సో రకరకాల ప్రత్యామ్నాయాలు ఏంటి అని ప్రపంచం ఆలోచించడం మొదలైంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే అమెరికన్ ట్రేడ్. ఈ ట్రేడ్ వల్ల వాస్తవంగా అనుకున్నది ఏంటంటే ఈ ఆంక్షలు పెట్టడము, టారిఫ్లు పెట్టడం వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. అంటే ఇన్ఫ్లేషన్కు ఎకనామిక్స్ డెఫినేషన్ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్. అంటే వస్తువుల సేవల పరిమాణంతో పోలిస్తే కరెన్సీ పరిమాణం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అందువల్ల ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో కరెన్సీ ఫ్లోను మీకు రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల ఇలా ఇంట్రెస్ట్ రేట్లను పెంచడంతో ఏమవుతుందంటే కరెన్సీ కాస్త డిపాజిట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది ఎకానమీలో ఉండడం కన్నా. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్లో రెగ్యులేట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ట్రేడ్ టారిఫ్లో గందరగోళం అయిపోయింది. ఎప్పుడు పెడతాడో తెలియదు. ఇప్పుడు ఒకసారి చైనా పైన 245 245% అన్నాడు, ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తున్నాడు. ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, అమెరికన్ బాండ్ మార్కెట్ దెబ్బతిన్నది. దాంతో డాలర్పై కూడా ప్రభావం అనివార్యంగా పడింది. ఇది మూడవది. ఇలా రకరకాల కారణాలు, ఇప్పుడు మీకు ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కారణాలు నాలుగవది గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి కాస్త అమెరికా వైదొలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. మొదటిసారి WHO బడ్జెట్ అమెరికా లేకుండానే WHO బడ్జెట్ అప్రూవ్ చేసింది. చైనా తన బడ్జెట్ పెంచింది. మీకు అమెరికా ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో చైనా బడ్జెట్ పెంచింది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా విత్డ్రా అయింది. దాంతో చైనా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించే క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్ పెంచుతోంది. అంటే అమెరికా గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే వెనక్కు తగ్గడం మొదలుపెట్టిందో ఆ ప్లేస్ చైనా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది.